మనం ఇప్పుడు ఇండియాలో ఎవరైనా ఓటు వేయాలి అంటే 18 ఏళ్ళు దాటి ఉండాలి. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్‌లో దాన్ని 16 ఏళ్ల వయసున్న పిల్లలకు కూడా ఓటు హక్కు కల్పించే ఒకానొక చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటన్‌లో లేదా యూరోపియన్ కంట్రీస్‌లో లేదా అమెరికా లాంటి వాటి చోట 16 ఏళ్ళ, 18 ఏళ్ళ వాళ్ళేం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం కూడా అలాగే చేయాలనుకోవడం మాత్రం తప్పవుతుంది. ఇవాళ 16 ఏళ్ల వయసులో 16 ఏళ్లకే ఓటు హక్కుని కల్పించాలని ఇండియాలో కూడా ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది నిజానికి. 1989లో రాజీవ్ గాంధీ అప్పటి ప్రధానమంత్రి 21 ఇయర్స్ ఓటు హక్కు ఉన్న దాన్ని 18 ఇయర్స్‌కి తగ్గించడం అనేది ఒకానొక రూపకల్పనకి కీలక సూత్రధారి. అది తప్పా రైటా అనేది ఇక్కడ పాయింట్ కాదు. 16 ఏళ్ళు లేదా 18 ఏళ్ళు దాటిన పిల్లలకి తమ యొక్క నియోజకవర్గంలో ఏ పార్లమెంటు సభ్యుడు లేదా ఏ ఎమ్మెల్యే ఉండాలి అని ఎంచుకునే ఒక పరిణిత అంటే ఒక మెచ్యూరిటీ ఉంటుందా లేదని ఇక్కడ క్వశ్చన్ మార్క్. వాస్తవానికి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే జనరేషన్కి పిల్లల యొక్క స్మార్ట్నెస్ పెరుగుతుంది. కావాలంటే చూడండి, మా తాతగారి కన్నా వాళ్ళ వయసులో అంటే 16 ఏళ్ళకి వాళ్ళకి లేని మెచ్యూరిటీ ఇక్కడ 6 ఏళ్ల పిల్లవాడికి వచ్చేస్తుంది. దట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్. అలా చూసినప్పుడు మన పిల్లల్లో 16 ఏళ్ళు అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ దశలో ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా ఒక సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి చూడండి, మనకు లాక్ ఏం తెలియదు కానీ వాళ్ళు టక్ చేసేస్తారు. ఒక మొబైల్లో ఏదైనా గేమ్ చూడండి, టక్ చేసేస్తారు. ఒక కంప్యూటర్ ఆన్ చేయడంలో చూడండి, టక్ చేసేస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక స్మార్ట్నెస్లు, చురుకుదనాలు ఆ పిల్లల్లో ఉంటాయి. వాళ్ళకి ఆ రకమైన మెచ్యూరిటీ కూడా ఉంటుంది. కానీ సామాజికంగానో, ఆర్థికంగానో, మతపరంగానో, రాజకీయంగానో, సాంకేతికంగానో ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉండడం వేరు. నా నియోజకవర్గం ఏంటి, దాని అభివృద్ధి ఏంటి, రాజకీయ పార్టీలు ఏంటి, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ నినాదాలు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా మన జీవితాలని బాగు చేస్తారు లాంటి వాటికి సంబంధించిన మెచ్యూరిటీ వేరు. నాకు తెలిసైతే ఈ మెచ్యూరిటీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా రావు. గ్రాడ్యుయేషన్ అవ్వాలి, ఒక 20 ఏళ్ళు రావాలి. బట్ ఆఫ్ కోర్స్ ఇవాళ మనం ఆల్రెడీ 18 ఇయర్స్లో ఉన్నాం. 16 ఏళ్ళకి కనుక దాన్ని తగ్గిస్తే నాకెందుకు అంత మంచిది కాదనిపిస్తాం. బట్ ఏదైనా ఇంకా ఇండియాలో దాని గురించి మనం ఏమీ ప్రత్యేకంగా అడుగులు వేయకపోయినప్పటికీ మెచ్యూరిటీ అనే దానికి సంబంధించిన డిస్కషన్లో ఎవరైతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ మెచ్యూర్డ్ పర్సనాలిటీస్. 70, 60, 50 ఏళ్ళ వాళ్ళు కూడా అప్పుడప్పుడు బాధ్యతగా ప్రవర్తించకపోవచ్చు. 8 ఏళ్ల పిల్లవాడు కూడా బాధ్యతగా ప్రవర్తించవచ్చు. కానీ వయసు, అనుభవము, విద్య, జ్ఞానము అనేవి మాత్రం సంస్కారంలో పరిణితి కారణమవుతూ ఉంటాయి.